ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేబినెట్ నుంచి 5 మందిని తొలగించి 11 మందిని కొత్త వాళ్ళని కేబినెట్లో చేర్చుకోవడం జరిగింది. అయితే కేబినెట్ విస్తరణ గురించి కానీ లేదా ముఖ్యమంత్రి గారికి సంబంధించి కేబినెట్లోకి ఎవరు తీసుకోవాలనేటువంటి దాని మీద ముఖ్యమంత్రి గారికి ఉండేటువంటి విశేష అధికారాల గురించి కానీ ఆ పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించి అంతర్గత కుమ్ములాటల గురించి కానీ వాళ్ళకు సంబంధించినటువంటి నిరసనల గురించి కానీ వాళ్ళు ఇచ్చేటువంటి రాజీనామాల గురించి కానీ మాకు సంబంధం లేనటువంటి విషయం, మేము ప్రస్తావించాల్సినటువంటి అవసరం లేనటువంటి విషయం. అయితే ఈరోజు ప్రత్యేకించి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బి ఫారం మీద గెలిచారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రధానమైనటువంటి ప్రతిపక్షంలో సభ్యులుగా ఉండాల్సినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టీలు ఫిరాయించారు. ఆ ఫిరాయించినటువంటి వ్యక్తుల్లో 11 మందిని కేబినెట్లోకి తీసుకుంటే 4 ఫిరాయించినటువంటి వ్యక్తులకి కేబినెట్లో స్థానం కల్పించడం అనేటువంటిది ఇది ఆ వ్యవస్థలోనే పరాకాష్ఠకు నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఎవరైతే వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వదిలి తెలుగుదేశం పార్టీలోకి చేరారో వాళ్ళని గురించి అనర్హులుగా ప్రకటించమని స్పీకర్ గారిని కోరాం. కోర్టులో కేసు వేయడం జరిగింది. ఇవన్నీ పక్కన పెట్టి సరే యథాప్రకారం స్పీకర్ గారు ఏకపక్షంగా వ్యవహరిస్తూ 2 సంవత్సరాలు గడుస్తున్నా సరే ఒక్కరి మీద కూడా వేటు వేయకుండా సాంకేతిక పరంగా వీటిని ఆమోదించలేమని ఒకసారి తిప్పి పంపిన తర్వాత ఆయన ఏదైతే అభ్యంతరాలు తెలిపాడో వాటన్నిటిని కూడా సరిచేసి మరలా సమర్పించడం జరిగింది స్పీకర్ గారికి. అయ్యా వీరు మాకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షుడిగా ఇచ్చినటువంటి బి ఫారంతో గెలిచినటువంటి వ్యక్తులు, ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి ప్రజలు గెలిపించారు. వీళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు ఈరోజు పార్టీ సభ్యత్వానికి కానీ శాసనసభ సభ్యత్వానికి కానీ రాజీనామా చేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బి ఫారం మీద గెలిచిన తర్వాత వాళ్ళు ఈరోజు పార్టీని ఫిరాయించి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పుకుని తెలుగుదేశం పార్టీలో చేరినారు. కాబట్టి వాళ్ళు నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చి నైతిక విలువలను పాటించి గౌరవించేటువంటి వ్యక్తులైతే పార్టీకి రాజీనామా చేసి ఏ పార్టీలో చేరినా మాకు అభ్యంతరం ఉండేది కాదు. అటువంటిది నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చి ఈరోజు పార్టీ ఫిరాయించి వేరొక పార్టీలో తెలుగుదేశం పార్టీలో అధికార తెలుగుదేశం పార్టీలో చేరి ఈరోజు వాళ్ళని మంత్రులు లేకపోయి ఉండొచ్చు, ముఖ్యమంత్రికైనా సిగ్గుచరం ఉండి ఉండాల్సింది. ముఖ్యమంత్రి నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఈరోజు ఎవరైతే తెలుగుదేశం పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయింపుదారులుగా వచ్చారో వాళ్ళకి ఈరోజు మంత్రి పదవి అవకాశం ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారిని ఒక్కసారి చూస్తే ఆలోచనని, ఇదే ముఖ్యమంత్రి తెలంగాణ ప్రభుత్వంలో ఆ రోజు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒక అవకాశం కల్పిస్తే సంతలో పశువులు కొన్నట్టు కొన్నాడు అన్నాడు. ముఖ్యమంత్రి సంబంధించినటువంటి ఆ రోజు జరిగినటువంటి దాంట్లో ఈ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి మీద విమర్శలైతే, శాసనసభ్యులు సంతలో పశువులు కొన్నట్టుగా కొనడం అనేటువంటి అయితే, మాకు సంబంధించినటువంటి వ్యక్తి మా పార్టీకి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి టీఆర్ఎస్లో ఏ విధంగా మీరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు ఆ రోజునటువంటి టీఆర్ఎస్ క్యాబినెట్లో అని చెప్పి గవర్నర్ని ప్రశ్నించినటువంటి వ్యక్తి, గవర్నర్ రాజ్యాంగ ఉల్లంఘనానికి పాల్పడ్డాడని చెప్పి చంద్రబాబు నాయుడుతో పాటు ఆయనకి సంబంధించినటువంటి మంత్రులందరూ కూడా గవర్నర్ మీద దాడి చేసినటువంటి పరిస్థితి. అటువంటిది ఈరోజు అదే వ్యక్తి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైతే ఫిరాయించారో, ఎవరైతే ప్రలోభాలకో డబ్బుకో లొంగి అధికారానికో లొంగి మీ దగ్గరకు వచ్చారో వాళ్ళకి ఈరోజు వాళ్ళ చేత రాజీనామా చేయించండి. రాజీనామా చేయించి ఎవరైతే 21 మంది శాసనసభ్యులు మీ దగ్గరకు వచ్చినారో వాళ్ళు గెలుస్తారనేటువంటి నమ్మకం, తెలుగుదేశం పార్టీ అభివృద్ధి మీద ప్రజలు ఓట్లేస్తారనేటువంటి విశ్వాసం మీకుంటే వాళ్ళ చేత రాజీనామా చేయించండి. వాళ్ళ చేత రాజీనామా చేయించి తిరిగి తెలుగుదేశం పార్టీ బి ఫారం ఇచ్చి సైకిల్ గుర్తు మీద వాళ్ళని గెలిపించి వాళ్ళకి మంత్రి పదవి ఇస్తే గౌరవప్రదంగా ఉండే తప్ప ఈరోజు గవర్నర్ అనేటువంటి వ్యక్తి
ఎవరైతే ఈ రాజ్యాంగాన్ని కాపాడాలనో గవర్నర్ ఈరోజు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి వ్యక్తి ఈరోజు రాజ్యాంగాన్ని అపహాస్యం చేసినటువంటి పరిస్థితి, రాజ్యాంగ విలువల్ని దిగజార్చినటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మనం గమనించాం. కాబట్టి మేము ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారికి తెలియజేసేది, ఇటువంటి నీతిమాలినటువంటి పనులు నీకైతే ఒకటి, మరొకరికైతే మరొకట. నీకు సంబంధించినటువంటి, నీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి టీఆర్ఎస్ క్యాబినెట్లోకి వెళ్తే ఆ రోజు నువ్వు మాట్లాడినటువంటి మాటలేంటి? ఈరోజు అదే నువ్వు ఆ రోజు తప్పు అని పదే పదే గొంతు చించుకున్నటువంటి నువ్వు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో నువ్వు తీసుకుని వాళ్ళని క్యాబినెట్లోకి తీసుకుంటే ఈరోజు అది ఒప్పయిందా? అంటే ఇది నీ రెండు కళ్ళ సిద్ధాంతానికి, ఈ రెండు నాలుకల ధోరణికి ఇది ఉదాహరణ కాదా అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి దీని మీద ముఖ్యమంత్రి గారు స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కటి చెప్తున్నాడు, నా అనుభవం మీ వయసు అంత లేదంటాడు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారి అనుభవం అంతా కూడా వెన్నుపోటు దగ్గర ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మామకు వెన్నుపోటు పడిచి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు, ఈరోజు నువ్వు ప్రజాస్వామ్య వ్యవస్థలో అసెంబ్లీలో నిలబడి పాపం నీతులు చెప్తూ ఉంటే మా అందరికీ ఈ వ్యవస్థలో మనం ఉన్నామా? ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ సభలో దౌర్భాగ్యంగా ఈరోజు శాసనసభ్యులుగా ఉన్నటువంటి పరిస్థితి మేము గమనిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు చెప్పాడు ఏమని, నేను వాచ్ పెట్టుకోను, నేను ఉంగరం పెట్టుకోనని. నువ్వు వాచ్ పెట్టుకోలేవు, వాచ్ కట్టుకోలేవు, ఉంగరం పెట్టుకోలేవు. పాపం నీకుండేటువంటి నీ దుస్థితి అటువంటిది. వాచ్ పెట్టుకోవడానికి, ఉంగరం పెట్టుకోవడానికి నీ శరీరం సహకరించదే, దాన్ని కూడా చెప్పాలి ప్రజలకు. నువ్వు అది పక్కన పెట్టి వాచ్ పెట్టుకున్నాడు, ఉంగరం కట్టుకున్నాడు, ఉంగరం పెట్టుకున్నాడు, వాచ్ కట్టుకున్నాడే వాడేదో నేరస్తులాగా అవినీతిపరులాగా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు అదే నీ మీద ఎన్ని విధాలు మేము చెప్పాము నువ్వు అవినీతిపరుడు అని చెప్పి, నువ్వు అవినీతికి పాల్పడుతున్నావు అని చెప్పి ఈరోజు లేవనెత్తినటువంటి అభ్యంతరాల మీద నువ్వు సమాధానం చెప్పగలవా? కాబట్టి ఇటువంటి అవినీతిపరుడు అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతుంటే దీన్ని ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలే సరైనటువంటి సమయంలో ఇటువంటి ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి రానుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మరొక విషయం, నిన్న కొన్ని ఛానళ్లు కొన్ని పత్రికల్లో వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కంపెనీల్లో మనీ లాండరింగ్ వ్యవహారం జరిగిందని ఈడీ గుట్టు రట్టు చేసింది అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఏదైనా సరే ఒక వార్త ఒక వ్యక్తిని గురించి ప్రచురించేటువంటి ముందు, దాన్ని ప్రసారం చేసేటప్పుడు కానీ పత్రికల్లో ప్రచురించే ముందు కానీ దాని వెనక ఉన్నటువంటి విషయాలను ఒకసారి ధృవీకరించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ధృవీకరించుకోవడం అనేటువంటిది ప్రసార మాధ్యమాలకు కానీ పత్రికలకు కానీ కనీస బాధ్యత. లేదా ఆ వ్యక్తి దగ్గర నుంచి అయ్యా నీ మీద ఈ విధంగా ఉదంతాలు వచ్చాయి, దాని మీద మీ వివరణ ఏందని అడుగుంటే పూర్తి స్థాయిలో సమాచారం ఉందండి. అది ఏమీ లేకుండా, దాని గురించి ఆలోచన చేయకుండా ఏదో ట్విట్టర్లో ఒక పోస్ట్ వస్తే ఆ పోస్టును తీసుకుని దానికి రకరకాలైనటువంటి కథలు అల్లి ఆ కట్టుకథలతో అన్నింటిలో ప్రసరించడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి. ఈరోజు దీని వెనుకున్నటువంటి కుట్ర చంద్రబాబు నాయుడు దీనికి ప్రధానమైనటువంటి సూత్రధారి. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. అసెంబ్లీ సమావేశాలు జరిగిన తర్వాత ప్రజల సమస్యల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించినటువంటి తీరు కానీ, ప్రజల సమస్యల గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి విధానం కానీ, ప్రజల సమస్యల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చూపించినటువంటి చొరవ కానీ, ఇవన్నీ చూసిన తర్వాత లేదు ప్రజల్లో ఒక ఆలోచన, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన నిలబడుతున్నాడు, ప్రజల కోసం పోరాడుతున్నాడు, ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకత్వం వ్యక్తిత్వం అవసరం అని చెప్పి ప్రజలు భావించేటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ఒక విధంగా బురదలేటువంటి ప్రక్రియలో భాగం కాక మరి ఇది ఏమిటి అని చెప్పి నేను అడుగుతున్నా. ఎన్నికల్లో చేశాడు రకరకాలైనటువంటి కుట్రలు కుతంత్రాలు, మాయల మరాఠీ అనేటువంటి చంద్రబాబు నాయుడు మరలా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మంచి పేరు వస్తుందో, ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రజలు గొప్పగా చెప్పుకుంటారో, జగన్మోహన్ రెడ్డి గారి పరపతి ఎక్కడైతే ప్రజల్లో పెరుగుతుందో, జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడైతే విశ్వాసం ప్రజల్లో పెంపొందించుకుంటాడో ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏదో ఒక విధంగా బురదలేటువంటి దాంట్లో వీళ్ళందరినీ కూడా సమాయత్తం చేసి, కాబట్టి నేను పత్రికా మిత్రులందరినీ కోరుకునేది, దయచేసి ఒక వ్యక్తి మీద ప్రచురించేటప్పుడు దాని వెనక ఉన్నటువంటి వాస్తవాలను కూడా దృష్టిలో పెట్టుకుని ప్రచురిస్తే బాగుంటుంది తప్ప, లేకపోతే ఒక వ్యక్తి మీద కేవలం బురద చల్లాలనేటువంటి ఆలోచనతో ఇటువంటి పనులకు పూనుకోవడం అనేటువంటిది సరైనటువంటిది కాదు అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాను. దానికి సంబంధించి చెప్పారు, రాజేశ్వరి ఎక్స్పోర్ట్స్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి సంస్థ. రాజేశ్వరి ఎక్స్పోర్ట్స్తో నాకు సంబంధం లేదు అని ఏ కంపెనీలు అయితే ఈరోజు ఏ పత్రికలు అయితే వచ్చాయో వాళ్ళందరికీ కూడా లీగల్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆయన మరొకసారి ధృవీకరించడం జరిగింది. ఆ కంపెనీతో నాకు ఎటువంటి సంబంధాలు కానీ లావాదేవీలు కానీ లేవని. ఎందుకు చంద్రబాబు నాయుడిని దీని వెనక ఉన్నాడు అని అంటున్నామంటే,
గతంలో వీడియో స్కీమ్ వస్తే, వాలంటరీ డిస్క్లోజర్ ఇన్కమ్ స్కీమ్ వస్తే దానికి సంబంధించి ఎవరో ఒక వ్యక్తి 10,000 కోట్ల రూపాయలకు సంబంధించి డిస్క్లోజర్ ఇస్తే తెల్లవారి చంద్రబాబు నాయుడు మాట్లాడాడు, ఎవరో ఒక వ్యక్తి హైదరాబాద్లో 10,000 కోట్ల రూపాయలకు డిస్క్లోజర్ ఇచ్చాడు అని. ఆ తెల్లవారి దేనిని ఉమా లాంటి మంత్రులు మొదలుపెట్టారు, 10,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి అని. తీరా చూస్తే ఆ 10,000 కోట్లు ఇచ్చినటువంటి ఆడిటరు ఎందుకు ఇచ్చాడేమో తెలియదు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వెళ్ళి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. దాని వెనక వాస్తవాలు బయటకు వచ్చాయి. ఇవన్నీ పట్టించుకోకుండా ఒక పథకం ప్రకారం ఏదో ఒక విధంగా విష ప్రచారం చేయాలి, దాడి చేయాలనేటువంటి ఆలోచన తప్ప మరొకటి కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి సూట్ కేసు కంపెనీల్లో ఎక్కడా కూడా సోదాలు చేసినట్టుగా కానీ, మనీ లాండరింగ్ జరిగినట్టుగా కానీ ఈడీ ఇంతవరకు నిర్ధారించినటువంటి సంఘటనలు లేవు. కాబట్టి దయచేసి ఇటువంటి విషయాల్లో ఎవరైతే ఒక వ్యక్తి, సామాన్యటువంటి వ్యక్తి కాదు, ఈ రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉండేటువంటి వ్యక్తి, ఈరోజు 67 మందిని గెలిపించుకున్నటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి మీద బురద చల్లాలి, ఏదో ఒక విధంగా నిర్మూలించాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తుంటే ఆ ప్రయత్నాలు కొమ్ము కాచేటువంటి విధంగా పత్రికల్లో, ప్రసార మాధ్యమాల్లో రావడం అనేటువంటి దురదృష్టకరమైనటువంటి విషయం. వీటిని మేము ఖండిస్తున్నాం. మరలా కూడా మిమ్మల్ని అందరినీ కోరుకునేది, చంద్రబాబు నాయుడు లాంటి మాయల మరాఠీ. చంద్రబాబు నాయుడు మైండ్ గేమ్ ఆటంలో నిష్ణాతుడు. కాబట్టి చంద్రబాబు మాయలో పడి రకరకాలైనటువంటి వార్తలు ప్రచురించే ముందు ఒకసారి వాటిని రీకన్ఫర్మ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈరోజు మేము న్యాయ సమీక్షకు నిలబడ్డాం. చంద్రబాబు నాయుడికి ధైర్యం ఉంటే, చంద్రబాబు నాయుడికి దమ్ము ఉంటే, చంద్రబాబు నాయుడికి నీతి నిజాయితీ ఉంటే, చంద్రబాబు నాయుడు విలువలకు కట్టుబడి ఉంటే, ఈ రోజు చంద్రబాబు నాయుడు మీద వచ్చినటువంటి ప్రతి విషయంలో కూడా చంద్రబాబు నాయుడికి ధైర్యం ఉంటే న్యాయ సమీక్షకు నిలబడి న్యాయస్థానంలో కేసులు మీద స్టే తెచ్చుకోవడం కాదు, న్యాయస్థానంలో కేసు విచారణ పూర్తి చేసుకుని నిర్దోషిగా బయటకు రావాలి తప్ప స్టేలు తెచ్చుకొని సాంకేతిక కారణాలు చూపించుకుని తప్పించుకుని నాకన్నా నీతిమంతుడు అని చెప్పుకున్నటువంటి దురదృష్టకరమైనటువంటి విషయం. కాబట్టి వీటన్నింటి విషయాల మీద కూడా ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారనే దానికి ఇవన్నీ రాబోయేటువంటి రోజుల్లో కలబలుకొని కూడబలుకొని ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా తయారై చంద్రబాబు నాయుడు చేసే ప్రతి పథకం బెడిచికొట్టి ప్రజలు స్పష్టంగా ఒక ఆలోచనకు వచ్చి చంద్రబాబు నాయుడు లాంటి అవినీతి పరుణ్ణి, చంద్రబాబు నాయుడు లాంటి అనైతిక పాలనకు పాల్పడేటువంటి వాడిని, చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని ఓడించి రాష్ట్ర రాజకీయాల నుంచి, ఆంధ్ర రాష్ట్ర చిత్రపటం నుంచి శాశ్వతంగా బయటకు పంపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు.